దేవునికి స్తోత్రము, దేవాదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాను. ప్రియ సోదరి సోదరుడా, మనందరము కూడా దేవుని యొక్క బిడ్డలము కదా. అనేక మంది లోకంలో చూసుకున్నట్లయితే మరి దేవునికి దగ్గరగా ఉంటారు, కొంతమంది బహు భక్తిపరులుగా ఉంటారు, దేవునికి దగ్గరగా ఉండి ఆయన యొక్క మార్గంలో నడుచుకుంటూ ఉంటారు. ఎవరైతే దేవునికి దగ్గరగా ఉండి ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా నడుచుకుంటారో అది చూచినటువంటి దేవుని యొక్క బిడ్డలే అసహించుకుంటారు, హీనపరుస్తూ ఉంటారు, వారిని అవమానపరుస్తూ ఉంటారు. అంటే ఏమని? ఇతడే భక్తిపరుడా, ఇతడే నీతిమంతుడా, ఇతడే దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధుడా అని. అవును కదా. చూడండి, మనం అనేకసార్లు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఇశ్రాయేల్ని, వీరు నా జనాంగము అని దేవుడు చెప్పాడు. వారు మాట వినలేకపోయారు. అందులో నుంచి మరి లేవి యొక్క గోత్రాన్ని మరి దేవుని యొక్క ఆ యొక్క యాజక ఆ పని నిమిత్తము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఎంత భాగ్యాన్ని దక్కించుకున్నారు. ఎప్పుడైతే మరి వారు యాజకత్వాన్ని, దేవుని యొక్క మందిరపు సేవను వారు చేస్తున్నారో మోషేని అహరోనుకి ఎదురు తిరిగాడు ఈ యొక్క అందులో ఉన్నటువంటి వ్యక్తే, లేవీయుడైనటువంటి కోరాహే. మనకిచ్చినటువంటి పనిని మనం చేసుకుని పోవాలి. ఒకడు పెద్ద పని చేస్తుంటే మరొకడు చిన్న పని చేస్తాడు. ఒకడు పెద్దవాడు ఉంటాడు, మరొకడు చిన్నవాడు ఉంటాడు. అది సహజము. కానీ చిన్న పని చేసేవాడు నేను కూడా పెద్ద పని చేసేయాలి, వాడే చెయ్యాలా ఈ పనిలో అని అంటూ ఉంటారు. దేవుని పరిచయం చేస్తున్నప్పుడు మనం విన్నాం ఈ యొక్క వాక్యాన్ని కూడా. కానీ కోరాహు 250 మందిని వేసుకుని మీరే పరిశుద్ధులా, మీరే చెయ్యాలా, మేము పరిశుద్ధులము కాదా అని. అంటే వారికి ఇచ్చినటువంటి పనిని వారు చాలా చులకనగా చూశారు. దేవుని యొక్క ఉపకరణములో నువ్వు కడగాలా, లేకపోతే దేవునికి ఏమో అర్పించాలా, నీకు ఏదైతే అప్పగించారో అది మనం చేసుకోవాలి. కానీ తిరుగుబాటు చేయకూడదు, ఎదుటివారిని మనము అవమానపరచకూడదు. కోరాహు కూడా మీరే పరిశుద్ధులా, మీరే అర్పించాలా, మేము చేయకూడదా అని మోషే గారి మీద, అహరోను మీద తిరుగుబాటు చేశాడు. చివరికి భూమి తన యొక్క నోరుని తెరిచి వారి సంతతి వారందరినీ, కుమారులను తప్ప మిగతా వారందరినీ కూడా మింగివేసిందంటే ఏ విధంగా వారు అవమానకరంగా మాట్లాడారో మనం ఒకసారి గ్రహించుకోవాలి. ఎటువంటి ప్రతిఫలాన్ని వారు పొందుకున్నారో మనం చూసి ఉన్నాం గత కాలంలో. అదేవిధంగా దేవుని యొక్క మందసము ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం. ఆ దినాల్లో, ఈ దినాల్లో దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రత్యక్షత అంటే ఎక్కడైతే మనం దేవుని యొక్క నామాన్ని స్మరించుకుంటామో, ఎక్కడైతే దేవుని యొక్క నామాన్ని మనం ఘనపరుస్తామో, 2-3 కూడి ఆయన నామంలో ప్రార్థన చేస్తామో నమ్మకముగా, హృదయపూర్వకముగా దేవుడు అక్కడ ఉంటాడు. వారికి ఎంతో సంతోషము. అందుకే మనం ఎప్పుడు కూడా మన ఎంట ఎల్లప్పుడూ కూడా కుటుంబ ప్రార్థన ఉండాలి. నూతన నిబంధనలో చూసుకున్నట్లయితే మరి అకుల్లా ప్రిస్కిల్లా ఇంటి దగ్గర ఉన్నది, ఫిలోమోన్ ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన ఉన్నది. అంటే ఇలా అనేక మంది ఎప్పుడైతే మరి పేతురు గారు వాక్యం చెప్పారో ఆ వాక్యానికి విని వారి యొక్క హృదయం గుచ్చుకుని నొచ్చుకుని మార్పు చెంది మారు మనసు తెచ్చుకుని 3000 మంది వారు బాప్తిసం పొందారు. ప్రతి ఇంట ప్రార్థన యందును, రొట్టె విరచట యందును, ఎడతెగక ప్రార్థనలు యందు. అంటే మనం ఆ విధంగా ఉంటే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. చూడండి, దేవుని యొక్క మందసము ఒబేదేదేము ఇంటిలో ఉండిపోయింది. 3 నెలల్లో గిత్తీయుడగు ఒబేదేదేము ఇంటిలో దేవుని యొక్క మందసం ఉన్నప్పుడు అతడును తన ఇంటి వారందరూ కూడా ఆశీర్వదింపబడ్డారు. ఎంత భాగ్యమండి! ఒబేదేదేముకి దేవుడు ఎంత ధన్యతనిచ్చాడు. దేవుడు కూడా మనకు కూడా అవకాశాన్ని ఇస్తాడు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అది తెలిసినటువంటి దావీదు గారు మరి ఒబేదేదేము ఇంటి దగ్గర నుంచి గొప్ప ఉత్సవముతోటి మరి దావీదుపురమునకు ఆ యొక్క మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు ఎంతో ఉత్సాహంతోటి, సంతోషంతోటి దాన్ని తీసుకుని వస్తుంటే
రెండవ సమూయేలు గ్రంథము 6:16 చూస్తే 15 నుంచి, ఇలాగున దావీదును ఇశ్రాయేలందరూ ఆర్భాటముతోనూ బాకా నాదముతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. ఎక్కడికి? దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చాను. ఎప్పుడైతే తీసుకుని వచ్చారో దావీదు గారండి. అవును, మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో సంఘములో ఒక దేవుని యొక్క ప్రార్థన జరుగుతుంది, లేకపోతే ఒక గృహంలో దేవుని యొక్క సన్నిధి జరుగుతుంది, ఆ మీటింగ్ జరుగుతుంది అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో చాలా సంతోషంగా మనం దేవుని యొక్క సన్నిధిలో మనం గడుపుతాం. అందుకే కదా దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదంటే ఆ దినము పోకూడదని. కానీ ఏదో ఒక దినం వచ్చేసి ఏదో ఒక వారం వెళ్ళిపోయి నాకు 1000 దినముల కంటే శ్రేష్టమని అనుకుంటాం కాదు. ఆ దినాన్ని మనం పోగొట్టుకోకూడదని. దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వారు, దేవుని యొక్క మనసును ఎరిగినటువంటి వారు నిజంగా ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో గడుపుతారు. దేవుని యొక్క మనసును ఎరిగినటువంటి వారు ఎంతో ఉల్లాసంగా, హృదయపూర్వకంగా, పూర్ణ మనసుతోటి, పూర్ణ హృదయంతోటి దేవుని ఆరాధిస్తారు. అదేవిధంగా ఎప్పుడైతే దావీదు పురమునకు ఆ యొక్క ఒబేదేము ఇంటి నుండి మరి మందసము దావీదు పురములకు వచ్చిందో ఉత్సవముతోటి, మరి దావీదు గారు చూడండి, యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి, ఎవరిని చూడండి, కొంతమంది మనం దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తాం, సంఘంలోనికి వెళ్తాం, కొంతమంది ఎంతో ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధిస్తారు, విరిగి నలిగినటువంటి హృదయం కలిగి దేవుని ఆరాధిస్తారు, ప్రార్థన ఆ విధంగా చేస్తారు, కన్నీటి ప్రార్థన. అది చూసినటువంటి వారు కొంతమంది హేళన చేస్తారు, కొంతమంది హీనపరుస్తారు, ఘనహీనపరుస్తారు. అయినప్పటికీ కూడా ఎవరు ఏదో అన్నారని చెప్పేసి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి అన్నా కూడా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి మత్తురాలైనట్టుగా దేవుని యొక్క సన్నిధిలో ఆ విధంగా గోజాడుతుంటే ఏలీ గారు కూడా, నువ్వు మత్తురాలు ఉంటావు, ఎందుకు నువ్వు వెళ్ళు అని అంటాడు. నా ఎల్లువాడా, ఇదిగో నేను మత్తురాలని కాదు, ఇదిగో ఆత్మని కొమ్మరించుకుంటున్నాను. అవును కదా, ప్రార్థన అంటేనే ఆత్మ కొమ్మరింపు. అది మనలో గ్రహింపు లేకుండా అది చూచినటువంటి వారు అనేక విధాలుగా, వీడైనా భక్తిపరుడు, ఈమెనా భక్తిపరురాలు, వీడైనా ఉపవాసం ఉండేది, వీడైనా ప్రార్థన చేసేది, వీడైనా వాక్యం చెప్పి అనేక రకాలుగా అవమానపరుస్తూ ఉంటారు. భక్తిహీనులే మళ్ళీని అనేక మంది. భక్తి వారిలో తక్కువ ఉంటుంది, దేవుని యొక్క బిడ్డలే. ఇదిగో సౌలు యొక్క కుమార్తె కూడా మేకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని, చూడండి, దావీదు ఎంతో సంతోషంతోటి తన యొక్క దేవుని యొక్క సన్నిధిలో దేవుని నాట్యమాడుతున్నాడంటే అతడు ఆత్మతో నిండినటువంటి వాడిగా ఉన్నాడు. మనము కూడా దేవుని యొక్క ఆత్మ ఉంటే గనక మన ప్రార్థన కానీ, మన భక్తి కానీ, మన శక్తి కానీ దేవుడు మనల్ని ఆ విధంగా నడిపిస్తాడు. ఇక్కడ దావీదు నాట్యం చేస్తున్నాడు ఎంతో సంతోషంతోటి. మనం కూడా దేవుని సన్నిధిలోకి వెళ్తాం. అనేక మంది పేరుకు మాత్రం వెళ్తారు, కానీ వారు హృదయంలో సంతోషం ఉండదు. వారికి ఎంత ఏమున్నా సరే వారి హృదయంలో సంతోషం ఉండదు. కానీ దావీదు ఆ విధంగా కాదు. దేవుని యొక్క మందసము రాగానే సంతోషముతోటి, ఇదిగో యెహోవా సన్నిధిని గంతులు వేయచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని, ఎవరో మీకాలు తన మనసులో అతన్ని హీనపరిచెను. అనేక మంది దినాల్లో కూడా ఎవరైతే దేవునికి ఆత్మీయంగా జీవించాలని ఒక ఆశ కలిగి ఉంటారో అటువంటి వారిని వారి మనసులోను లేకపోతే మాటల రూపంలోనూ ఏం చేస్తూ ఉంటారో, హీనపరుస్తూ ఉంటారో, వారిని హేళన చేస్తూ ఉంటారు. అది పొరపాటు. అది ఎంత మాత్రం మనం చేయకూడదు. ఎందుకనంటే ఒకరిని కనుక మనం ఆ విధంగా హీనపరిచినట్లయితే, అవమానపరిచినట్లయితే ఒకానొక దినాన మనము లెక్క అప్పగించుకోవాలి. ఎందుకనంటే దేవుడు సమస్తమును చూస్తున్నాడు. ఇదిగో
దావీదును కనుగొని అతని మనసులో అతన్ని హీనపరిచెను. వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారం మధ్యను దావీదును దాని కొరకు ఏర్పరిచిన స్థలమును నుంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలు స్త్రీ పురుషులను అందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకి వెళ్ళిపోయారు. ఆశీర్వదించాడు స్త్రీ పురుషుల్ని. దేవుని యొక్క విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు, పరిచారకుడు కావచ్చు, ఆశీర్వదించినప్పుడు మనం సంతోషంగా మనం అది స్వీకరించేవారుగా మనం ఉండాలి, ఆహ్వానించే విధంగా మనం ఉండాలి. ఇదిగో కానీ మికాలు తన చూపు నిజంగా ఆ దినాన్న గొలియాతుని చంపినప్పుడు దావీదు గారు దావీదుకి 10,000 కొలది సౌలుకి 1,000 కొలది అంటేనే నాట నుండి సౌలు యొక్క చూపు ఏమైపోయింది? విషపు చూపు. మీకాలు కూడా అదే చూపు చూస్తుంది. దావీదు గారిని, దేవుని యొక్క భక్తుణ్ణి తన మనసులో హీనపరచటమే కాకుండా ఇక్కడ చూడండి, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె యొక్క మీకాలు దావీదును ఎదుర్కొ బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికెత్తులు చూచుచుండగా ఏమంటుంది? హీనస్థితి గల పనికెత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున అపహాస్యము చేస్తుంది. ఏమని? హీనస్థితి గల పనికెత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివి అంటే హేళన చేస్తుంది, అపహాస్యము చేస్తుంది. చేసినందున దావీదు అంటున్నాడు, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి. అవును కదా, దేవుడు సౌలుని విసర్జించేశాడు దేవుని యొక్క మాట వినకపోవటం వలన. మరి సోదరులారా, ఈ దినాన నిజంగా మనం ఎవరిని కూడా నిజంగా ఎవరైతే ఆత్మీయంగా దేవునికి దగ్గరగా ఉంటున్నారో అటువంటి వారిని మనం ఎప్పుడు కూడా హేళన చేయకూడదు, అపహాస్యం చేయకూడదు, అవమానపరచకూడదు, సిగ్గుపరచకూడదు. లేదంటే ఒకనొక దినాన దేవుడి సమాధానం చెప్తాడు. ఇదిగో ఒకవేళ వారి భక్తిలోంచి వారి మాట తీరు సరిగ్గా లేకపోయినట్లయితే వారికి మనము చెప్పాలి కానీ హేళన చేయకూడదు, అపహాస్యం చేయకూడదు. అనేక మంది దినాల్లో తెలియకుండా మనం ఏం చేస్తాం? ఏదో చూసి చూడడం దాన్ని, లేకపోతే ఎవరో చెప్పింది ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు దేవుని నమ్ముకుంటుంటే బిడ్డలు. కానీ దావీదు దేవునికి దగ్గరగా ఉండి ఎంతో సంతోషముగా ఉండి నాట్యమాడుతుంటే ఏ విధంగా అపహాస్యం చేస్తుంది. అందుకే ఇదిగో నీ తండ్రిని అతని సంతతిని వారిని విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను ఎలాగూ చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. అవును, దేవుని సన్నిధిని ఆయన ఆట ఆడుకున్నాడు. నిజంగానే సంతోషంతో నాట్యమాడాడు. ఎంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడునై నీవు చెప్పిన పనికెత్తుల దృష్టికి గనుడు నగుదునని మీకాలుతో అనను. ఇదిగో ఏమంటున్నాడు? యెహోవా సన్నిధి నేను ఆట ఆడి తిని, ఎంతకంటే మరీ ఎక్కువగా నేను తృణీకరింపబడి. ఈ లోకంలో మనుషులు మనల్ని తృణీకరింపవచ్చండి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, తృణీకరింపబడినటువంటి వారినే దేవుడు ఎన్నుకుంటాడు. జ్ఞానము లేనటువంటి వారినే, పేరు లేనటువంటి వారినే, ధనము లేనటువంటి వారినే, అటువంటి వారినే దేవుడు ఎన్నుకుంటాడు. కానీ ఈ లోకంలో ధనం ఉండాలి, ధనం ఉంటే నీకు అన్ని పదవులు ఇచ్చేస్తారు. నీకు మంచి పేరుండి, నీకు మంచి జ్ఞానం ఉంటే నీకు మొత్తం అన్ని బాధ్యతలు అప్పగించేస్తారు. లేకపోతే నువ్వు పెద్ద కుటుంబస్తుడు ఉండాలి. ఇదిగో కానీ దేవుడు అల్పుడైన, ఇదిగో తృణీకరింపబడినటువంటి వాడినే
యెషయా తన తండ్రి కూడా ఎవరు లేదు, గొర్రెలు కాచుకుంటున్నాడు, ఒకడే ఉన్నాడు ఇంకా అంటున్నాడు సమూయేలు గారితోటి. అతడే నాకు కావాలి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ లోకంలో మనకు విలువ లేకపోవచ్చు, నిన్ను అపహాస్యం చేయొచ్చు, అవమానపరచవచ్చు, సిగ్గుపరచవచ్చు. దేవుడు నిన్ను లేవనెత్తాడు. ఇదిగో మరీ ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడునే. అవును, మన దృష్టికి మనం అల్పులుగానే ఉంటాం. చిన్నవాడిగానే నేను ఉంటాను. నన్ను నేను తగ్గించుకుంటాను. ఎప్పుడైతే మనం తగ్గించుకొని మనం ఎప్పుడైతే కిందకి అణిగిమణిగి ఉంటామో దేవుడు హెచ్చించువాడు. ఇదిగో అల్పుడు నీవు చెప్పిన పనికెత్తుల దృష్టికి గనుడు నగుదునని మీకాలు తల్లిను. ఇదిగో మరణము వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనకయుండెను. చూసారా, ఒకళ్ళు మనం అవమానపరచకూడదు. వీడు చిన్నవాడు, వీడికేంటి ఇవ్వటము అని. మీకాలు మరణమయ్యే వరకునంట ఆమె గర్భవతి అవ్వే అవకాశం లేదు. కనుక ప్రియ సోదరులారా, మనం ఎప్పుడు కూడా ఆత్మీయంగా మనం జీవించినట్లయితే, ఒకవేళ నేను తృణీకరింపబడినా సరే, అవమానపరుస్తున్నా సరే, దేవుడిని నిలబెట్టుకుంటాడు. దేవుని యొక్క మందసము ఇప్పుడు దావీదు పురంలో ఉంది, దేవుడు బహుగా ఆశీర్వదిస్తున్నాడు. ఈ దినాన్ని కూడా దేవుని యొక్క మందసము అంటే దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రత్యక్షత మన కుటుంబంలోను మనలోనూ ఉండినట్లయితే, ఇదిగో ఒబేదేదోమును, ఆ గిత్యుడైనటువంటి ఒబేదేదోము 3 నెలలు ఉన్నది. దేవుడు బహుగా తనను తన ఇంటి వారిని ఆస్వాదించాడు. ఇప్పుడు దావీదు పురంలోనికి వచ్చింది. ఇదిగో దేవుడు దావీదు పురంని ఆస్వాదిస్తున్నాడు. ఈ దినాన నీవు కూడా ఆత్మీయంగా దేవునికి దగ్గరగా జీవించినట్లయితే దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఆస్వాదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, మేమందరము కూడా మాలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి, అహంకారాన్ని, అసూయని, అపవాసము చేసేటువంటి ఆ మనస్తత్వాన్ని మాలోంచి తీసివేసి మేమందరినీ కూడా కలుపుకొని పోయి ప్రభా, నువ్వు తృణీకరింపబడినటువంటి వారిని నువ్వు ఎన్నుకుంటే గొప్ప దేవుడు. అల్పుల్ని వెనుకుంటావయ్యా, జ్ఞానం లేనటువంటి వారిని వెనుకుంటావు. మిఖాయేలు తన మనసులో ఘనహీనముగా ఎంచుకున్నదయ్యా, అపహాసము చేసిందయ్యా. ఇదిగో తను ఎటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిందో మేము చూస్తున్నాం తండ్రి. మేము అట్టి రీతిగా కాకుండా నీ సన్నిధిలో సంతోషంగా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి, కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామమున అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.